ప్రైజ్ ద లార్డ్. ఏమీ లేని యేసేపు గవర్నర్ అయ్యారు. గొర్రెల కాపరైన దావీదు రాజు అయ్యారు. అన్నీ కోల్పోయిన యోబు గారు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నారు. మరి నా జీవితంలో ఏంటి, ఏ మార్పు లేదు, నా లైఫ్ ఏంటి, అస్సలు ముందుకు పోవట్లేదు, అట్లీస్ట్ దేవుడు ఒక్క ఆశీర్వాదం కూడా నా లైఫ్లో జరిగించట్లేదు అనుకుంటున్నాను కదా. యేసేపు గవర్నర్ కాకముందు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఏ రోజు కూడా దేవుడు వద్దు అన్న మాటని చేయలేదు. దావీదు రాజు కాకముందు ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు చేశారు. అయినప్పటికీ దేవునికి హృదయానుసారుడిగా ఉండిపోయాడు. మరి యోబు గురించి మీకు తెలిసిందే కదా. ఆయన అన్ని కష్టాలు పడ్డా కూడా ఏ రోజు కూడా దేవుని ఎదిరించలేదు, నాకు ఎందుకు ఇన్ని శ్రమలు పెట్టావని. మరి మన విషయానికి వస్తే మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. దేవుని వద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాల కోసం ఎదురు చూడడం కాదు, కానీ దేవుని కోసం ఎదురు చూచేవారుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఒక స్థాయిలో ఉంచుతారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.